సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం 4వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. స్నేహితుడి సలహా మేరకు మొగల్తూర్లో కాపురం ఉంటున్న పార్వతీశం ఇంగ్లాండు ప్రయాణమవుతాడు. నిడదవోల్లో రైలెక్కి చెన్నపట్నం చేరుతాడు. అక్కడ ఆ బంగళాలు, ఆ ఖరీదైన వస్తువులు, షాపులు అన్నీ చూసి దొరల సంస్కృతిని గూర్చి గొప్పగా అనుకుంటాడు. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ కొలంబో వెళ్ళడానికి స్టీమర్ ఎక్కుతాడు. ఆ స్టీమర్ ఎక్కేటప్పటికి గత రాత్రి తిండి సహించక, తిండి తినక చాలా వికారంగా ఉండి వాంతైపోయి కాస్త జబ్బు పడతాడు. మర్నాటి ఉదయానికల్లా కొలంబో చేరతాడు పార్వతీశం. అక్కడ కూడా చెన్నపట్నంలో ఉన్నట్టు ఒక సత్రం చూసుకొని అందులో దిగుతాడు. అక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరం చేసుకున్న, తలకాయ మీద టోపీ పెట్టుకుని 3 గీతలో 4 గీతలో కనపడేటట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశా ఈయనకి ఇంగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన నాపి మీకు ఇంగ్లీషు వచ్చినా అని అడిగాను. వచ్చునన్నాడు. అయితే మీదే ఊరన్నాను. కుంభకోణము అన్నాడు. కుంభకోణం అనేటప్పటికి మట్టుకు కొంచెం భయం వేసింది. మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్తాడో చెప్పడో అని. అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు గనుకన మన్ని మోసం చేస్తే మట్టుకి ఇతనికి ఏమొస్తుందని, అయ్యా మీరు ఒక సహాయం చేసి పెట్టాలన్నాను. నేను అడిగిన మాటగా పెద్ద మనిషి అపార్థం చేసుకుని అనుమానంతో నాకేసి చూసి నేనేం చేయగలను, వట్టి బీదవాడిని అని వెళ్ళపోబోతున్నాడు. ఆయన్ని మళ్ళీ ఆపి నాకు ఆయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదని అభయం ఇచ్చి, ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను. ఏమిటి అన్నాడు. నేను చెప్పబోయే విషయం మాత్రం ఎవళ్ళ దగ్గర మటుకు చెప్పవద్దన్నాను. సరేనన్నాడు. నేను లండన్ వెళ్ళాలని బయలుదేరాను. ఇంటి దగ్గర మా వాళ్లకు తెలీదు. అక్కడికి వెళ్తే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో, టికెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతి ఏమన్నా తమకు తెలిస్తే చెబితే సంతోషిస్తాను. ఇంటి దగ్గర ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్కడ ఎవళ్ళను ఎరగను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను. ఓ ఇంతే కదా, దానికి అభ్యంతరం ఏముంది. ఇలా పలానా చోటుకెళ్తే థామస్ కుక్ అండ్ సన్ అని బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనబడుతుంది. తిన్నగా అందులోకి వెళ్తే టికెట్టు మీకు కావలసిన యావత్ విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు. సరే బాగుంది, ఈ మాత్రం తెలిస్తే ఇంకా లండన్ వెళ్ళమన్న మాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది. ఇంత దేశం తిరిగినా అంత మేడ మట్టుకు ఎక్కడా కనబడలేదు. అది కాకుండా తీరా లోపలికి వెళ్తే స్టీమర్ ఉందంటారో లేదంటారో, ఇంకో వారం రోజుల దాకా రాదంటారా, లేకపోతే అసలు ఇక్కడి నుంచి వెళ్ళడం మానేశాయి అంటారేమో. ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్ళడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకో వారం 10 రోజులు ఆలస్యం అవుతుంది. అంచేత ఈ లోపున మా వాళ్ళు నా సంగతి ఎలాగో తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో. అంతేకాకుండా ఎవరిని కనుక్కోకుండా ఉజ్జాయింపునేదో కొద్దిగా తీసుకొచ్చాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏమి కాను నా గతి. ఇక్కడ మనకు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసు పోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను. ఏమైతే మట్టుకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభం ఏముందని, ఏమైతే అది అవుతుందని లోపల దండం పెట్టుకుని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడ ఒక బంట్రోతు కనబడి ఎక్కడికి అన్నాడు. లోపలికి అన్నాను. ఎందుకు అన్నాడు. ఊరికినే అన్నాను. అయితే వెనక్కి తిరగండి అన్నాడు. వెనక్కి ఎందుకు అన్నాను. ముందు పని లేనప్పుడు వెనక్కేనన్నాడు. నాకు ముందు పని ఉంది అన్నాను. ఏం పని అన్నాడు. ఏమైతే మటుకు నీతోటి చెప్పాలా అన్నాను. చెప్పాలన్నాడు. ఎందుకన్నాను. అనేటప్పటికి వాడికి కోపం వచ్చి ఒక మాట కండ్లేరజేసి నాకేసి చూసి నిన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అన్నాడు. నువ్వు వెళ్ళనిచ్చేదేమిటన్నాను. నే వెళ్ళనివ్వక్కర్లేకపోతే వెళ్ళలేదేమి అన్నాడు. వెడతానన్నాను. వెళ్ళి చూద్దాము అన్నాడు. నా ఇష్టమైనప్పుడు వెళ్తాను, నీ ఆజ్ఞ ఏమిటి నాకు అన్నాను. 1 నిమిషం వాడు మాట్లాడక ఊరుకున్నాడు.
నేనేదో ఆలోచిస్తున్నట్టు గోడలకేసి మేడమెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకు చూస్తూ నిలబడ్డాను. కానీ లోపల మట్టుకు భయంగానే ఉంది. తీరా సాహసించి ముందుకు అడిగేస్తే వాడు లెక్క పట్టుకొని వెనక్కి లాగుతాడేమో. ఇంగ్లాండ్ వెడుతున్నప్పటి వంటి పరాభవము జరగడము బాగుండదు. సరే అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనక నుంచి తుపాకీ పేల్చినట్లు ఆగు అన్నాడు. వెనక్కి తిరిగి చూసి ఏం అలా ఉలిక్కి పడ్డావన్నాను. ఇంక వాడు కోపం పట్టలేకపోయాడు. తిన్నగా నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చెయ్యేసి ఇంకా నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళమన్నాడు. వాడు భుజం మీద చెయ్యి వేసేసరికి నాకు కోపం వచ్చింది. భుజం మీద చెయ్యి తీసేసి నువ్వు బంట్రోతు అన్న సంగతి మర్చిపోయినట్లున్నావు. ఇందాక నుంచి పోనీ అని మర్యాదగా ఊరుకున్నాను. నీ బోటి వాళ్ళని 1,00,000 మంది చూశాను. ఇంకా అట్టే నువ్వు పంకితనం చేశావంటే నీ మీద రిపోర్టు చేయాల్సి వస్తుంది. తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభం ఉండదు. కాబట్టి జాగ్రత్త అని ముందుకు నడవబోయాను. వాడు ఇంకా ఏమి సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకొని తిన్నగా వీధిలోకి తీసుకెళ్లి దిగబెట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు. తీరా ఈ బంట్రోత్తో దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడుతుందేమోనని భయం వేసింది. ఇక్కడ వీడితో స్నేహం చేసుకుంటే గాని లాభం లేదని తోచింది. అందుకని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ₹1/2 చేతిలో పెట్టి నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను, టికెట్ కోసమని వచ్చాను. లేకపోతే ఇక్కడ నాకేం పని గనుక కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను. వాడప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు. తిన్నగా లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫులు మ్యాపులు ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లండన్ వెళ్ళాలండి, స్టీమర్ ఎప్పుడు వెళ్తుంది, వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది, టికెట్ ఎంత అవుతుంది అని అడిగాను. ఆయన నన్ను యగాదిగా చూసి నిజంగా లండన్ వెళ్తావా అన్నాడు. వెళ్తాను అన్నాను. ఎందుకు అన్నాడు. చదువుకోవడానికి అన్నాను. ఏం చదువుతావు అని అడిగాడు. ఈ పరీక్ష వీడికి ఎందుకు అనిపించింది. అయినా దొర ఆ పైన టికెట్ కూడా ఇచ్చేవాడాయను, వీడితోటి దెబ్బలాట ఎందుకని బారిస్టరు అన్నాను. మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు. కొంచెం సందేహించి అన్నాను. లేకపోతే అసలు మీ వాళ్ళతోటి చెప్పలేదా ఏమిటన్నాడు. నేను కొంచెం భయపడుతూ వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏం చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి, నాతోటి చెప్పవచ్చు, నీకేం భయం లేదులే, ఇంకా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని అవును చెబితే మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను. అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించరేమో ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. పర్వాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలా చిక్కుపడాల్సి వస్తుంది సుమా, ముందే ఆలోచించుకో. అంతా ఆలోచించుకున్నాలేండి, తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది. అందుకనే బయలుదేరొచ్చాను. ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా? ఒక వారం దినముల వరకు లండన్ కంటా వెళ్లే స్టీమర్లు ఏవీ లేవు. కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమరు మార్సెల్స్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి రైలు మీద వెళ్ళొచ్చును. అలా అయితే మీకు చౌకగాను ఉంటుంది, త్వరగాను వెళ్ళొచ్చును. అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? నాకెంత మాత్రమో అభ్యంతరం లేదు. ఫ్రెంచ్ స్టీమర్కే టికెట్ ఇప్పించండి. ఏ క్లాసులో వెళ్తావు? 3rd క్లాసు సౌకర్యంగా ఉంటుందా అండి? ఒక మోస్తరుగా ఉంటుంది, పర్వాలేదు వెళ్ళవచ్చును. అయితే 3rd క్లాస్ టికెట్ ఒకటి ఇప్పించండి. సరేనని టికెట్ ఇచ్చి మార్సెల్స్లో కూడా మా కంపెనీ ఉంది. అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది. ఎక్కడ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్టయితే వాళ్ళ చేతనైన సహాయం చేస్తారు. నీవేం భయపడనక్కర్లేదు అని అభయం ఇచ్చాడు. సరే ఇంకా మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను. నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది. నీ దగ్గర ఉంటే పోవచ్చును. నువ్వు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకు ఇచ్చేస్తారు. నువ్వు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్ళకు రాసేటట్లయితే మా కంపెనీ అడ్రస్సు మీ వాళ్లకు తెలియపరచాల్సింది. నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా అప్పజెప్తామన్నాడు. సరే ఈ ఏర్పాటు చాలా బాగుందని నా దగ్గరున్న సొమ్మంతా ఆయనకిచ్చాను.
ఒక 50 రూపాయలు మటుకు నా దగ్గర అట్టే పెట్టుకొని మిగతా సొమ్ముకు ఒక చెక్కు ఈ 50 రూపాయలు నా చేతికి ఇచ్చి మార్సెల్స్లో వాళ్ళ కంపెనీ విలాసం ఉన్న అచ్చుచీటీ కూడా ఒకటిచ్చాడు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తామన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని, ఆహా, ఎంత గొప్ప కంపెనీ, ప్రతి పట్టణంలోనూ ఉందంటున్నాడు. నా బోటి గాండ్లకి ఇలా బోలెడంత సహాయం చేస్తున్నారు. వీళ్లకు దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా, లేకపోతే ఊరికినే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చాను. ఇందాకటి బంట్రోతు లేచి నిల్చుని, టికెట్ తీసుకున్నారా అండి అన్నాడు. తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు. వాడు పొగరమూత్తనము కొంత అణిగింది కదా అని సంతోషించాను. అక్కడి నుంచి బజారు వైపుకి దారి అడిగి తెలుసుకుని బయలుదేరెళ్ళాను. ఈ పట్టణము బజారు కూడా చాలా బాగానే ఉంది. చెన్నపట్టణంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇదివరకు కొన్నది అక్కడికి రాలేదు కనుకను మళ్ళీ టోపీ ఒకటి కొనుక్కున్నాను. తర్వాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది. దీపం ఒకటి అవసరం కదా అని. స్టీమర్లో దీపం లేకపోతే, ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లార్లు ఉంచుతారో ఉంచరో, చీకట్లో పడుకోవడానికి నాకు భయము. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికి ఉన్నాయి గాని నాకు తలనొప్పి వికారంతో వల్లు తెలియకుండా పడుకుని తెల్లారేదాకా మెలకు రాకపోవడం వల్ల రాత్రి తెల్లవార్లు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా. ఇంతకు మనకు దీపం ఎప్పటికైనా ఇంగ్లాండ్కు వెళ్ళిన తర్వాత అయినా కావాల్సిందే కదా. అందుకని ఒక స్టాండు, 2 డజన్లు కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను. తర్వాత ఇంకో సందేహం తోచింది. స్టీమర్లో పాలు, మజ్జిగలు ఏవైనా దొరుకుతాయా దొరకవా అని. ఒకవేళ ఏది దొరకపోతే ఎలాగనుకుని ఇక్కడొక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతాయని రాసి ఉంటే చూసి, ఇది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకుని 2 డబ్బాలు కొనుక్కొని నిమ్మలంగా సత్రం చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకుని పెట్టె తీసేసరికి కాగితం గాని కలం గాని ఏమీ కనబడలేదు. సరే, ఇదొకటి బజారుకి వెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను. మర్నాడు పొద్దుననే బజారుకు వెళ్ళి ఉత్తరాలు రాసుకోవడానికి కాగితాలు, కవర్లు, ఒక ఫౌంటైన్ పెన్ను, అందులోకి సిరా, ఒక పెన్సిలు, జమా ఖర్చు రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ బుక్ కొనుక్కొని ఇంటికి వచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం రాయడం ఆరంభించాను. క్షేమము, కొలంబో, శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్ర నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారాలు చేసి చేయంగల విన్నపములు. ఉభయ కుశలోపరి. పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి, ఎక్కడుంది, ఎక్కడున్నా నేను ఇక్కడికి వెళ్ళడానికి కారణమేమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును. ఇది సింహల ద్వీపానికి ముఖ్య పట్టణము. అనగా పూర్వము మనము రావణాసురుడి లంక అనుకునే వాళ్ళమే. అదే సింహల ద్వీపము. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయం ఏమీ లేదు. నేను ఇంతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. చూస్తూ సహించి ఊరుకోలేకపోయాను. ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను. నాకు తోచింది ఏమిటంటే, ఒకసారి మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ళ గుట్టుమట్టు కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందని. అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలనని బయలుదేరాను. వెళ్లే వాళ్ళం ఎలాగూ వెళ్తున్నాం గదా, ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదాయను. కొంతకాలము, అనగా 1 ఏడాదో 2 ఏళ్ళో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిస్టర్ పరీక్ష చదివి పాస్ అయితే మళ్ళీ స్వదేశానికి వచ్చిన తర్వాత ఒకడి కింద తల వంచుకొని పని చేయనక్కర్లేకుండా స్వతంత్రంగా జీవనం చేయొచ్చునని ఊహించి అక్కడ బారిస్టర్ చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యే ఖర్చు విషయము, ఎంత కావాల్సింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. ప్రస్తుతం ఖర్చు కోసం 500 రూపాయలు ఇక్కడ నర్సాపురం నాటకం కంపెనీలో రాజు వేషం వేసే గజపల్లి నారాయణ గారి ద్వారా 1.25 వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నా యందుండే స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు. కాబట్టి 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చేసి మరో 500 ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి
థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకొని నాకిచ్చేటట్టుగా టెలిగ్రాము మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించకూడదును. మీరు అలా చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇదంతా తెలివి తక్కువని, ఇంత డబ్బు ఖర్చు అవుతుందని మీరు అనుకోవచ్చును. కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను. బారిస్టరీ పాస్ అయ్యి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నం చేయొద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యేటంత వరకు ఇంటికి రాను. ఈ రోజుననే స్టీమర్ ఎక్కుతాను. మీరు వృధా ప్రయాస పడద్దు. మీతోటి చెప్పకుండా, మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇది వరకెప్పుడు మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకు తెలుసు. కానీ ఈ విషయంలో మట్టుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండటం చేత ఎంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రం మీద ఏం అపాయం ఉంటుందో అని అమ్మకు బెంగ పెట్టుకోవద్దని చెప్పకూడదును. మీకందరికీ ఇంత కష్టం కలుగజేసినందుకు నన్ను క్షమించవలను. మార్సెల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను. మా అమ్మకు నమస్కారాలని చెప్పవలెను. చిత్తగించవలెను. విధేయుడు మీ పార్వతీశం. షరా సొమ్ము మట్టుకు తక్షణము టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలెను. ఈ ఉత్తరం రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినాయి. చెయ్యి వణకడం మొదలుపెట్టింది. కలం ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనే ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా రాసి పోస్టాఫీసుకు వెళ్ళి పోస్టులో వేసి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నం ఏమీ సహించింది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్కువారి కంపెనీకి వెళ్ళాను. అక్కడ నుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రూతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పదిగా కనబడ్డది. నాతోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకెళ్లి అందులో నన్నెక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసాన్లు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమర్ కేసి వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్ళేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మలంగా స్టీమర్ దగ్గరికి చేరాము. మొన్నటికి మళ్ళనే నిచ్చెన కిందికి దింపారు. ఒక్కొక్కలమే పైకెక్కాం. ఒక పెద్ద మేడ మీద నిల్చుని కిందకి చూస్తున్నట్టుగా ఉంది. దాని మీద నిల్చుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకెళ్లి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామంది అక్కడ నిలబడి సముద్రం కేసి, తక్కిన స్టీమర్లకేసి, దరిన ఉన్న మేడలకేసి చూస్తున్నాం. ఇంతలోకి గంట వినపడ్డది. కిందకు దిగే వాళ్ళంతా దిగిపోమ్మని కేకేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్ళకేసి చూస్తూ చేతులు ఊగిస్తూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వాళ్ళని సాగనంపడానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవ్వరూ లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారణై పక్షి వలె నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమర్ బయలుదేరింది. చిన్న నావల్లో ఉన్న వాళ్ళు ఇంకా స్టీమర్లో వాళ్ళకి మనుషుల ఆనవారు తెలియకపోయినా జేబు రుమాలు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్ళకో గదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకమేమిటి, పరదేశంలోనే కడతేరుతానేమోనని భయం వేసింది. భూమి కనబడకుండా ఉంది. తల్లి దయ ఉంచి ఒక్క దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురమని చంటి పిల్లాళ్లాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకు తెలీదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చేయి వేశాడు. నిద్రలో నుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నాకేసి చూస్తున్నాడు. ఇంకోవైపైన ఒక దొరసాని నా దుఃఖం గ్రహించినట్టుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చేయి వేసిన అతను తనతోటి కూడా రమ్మని సంజ్ఞ చేశాడు.
ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకొని అతని వెంబడే వెళ్ళాను. 2 అంతస్తుల మెట్లు దింపి అడుగున ఒక హాల్లో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి నా సామాన్ కేసి చూపించాడు. ఇది నేనుండాల్సిన గది కాబోలనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కను ఒక దాని మీద 2-3 పొడగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణి బూర్లె మూకుడు, అందులోకి కుళాయి ఉన్నాయి. పక్కనే ఒక సబ్బు పెట్టె ఉంది. ఇంకో పక్క 2 తువ్వాలున్నాయి. నా తలాపు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నాయి. అదే మా గది కిటికీ. అందులో నుంచి సముద్రం చక్కగా కనబడుతుండేది. పై బల్లల మీదకెక్కడానికి ఒక చిన్న నిచ్చెన ఉంది. నేను గదిలోకి వచ్చేసరికి పై 2 బల్లల మీద 2 చైనా కుర్రవాళ్ళు కూర్చుని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పట్టె అది మంచము కిందికి తోసేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. చీకటి పడ్డది. గదిలో మొన్నటి స్టీమర్లో మళ్ళీ ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం మూలాన విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మలంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూర్చున్నాను. పై కుర్రాలిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవరు చూస్తే నాకేం, ఇంకా రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళని అడగటం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగడమే మర్చిపోయారో, లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారో, ఏ సంగతి దిగిరావడం హడావుడిలో అడగడం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి, మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందామని పెట్టె తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతట్లోకే ఒక గంట వినబడ్డది. పైనున్న కుర్రవాళ్ళిద్దరూ కిందకి దిగి నన్ను కూడా రమ్మన్నారేమోనని వాళ్ళ సంజ్ఞల వల్ల నేను గ్రహించాను. వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్ళతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాలులో బల్ల మీద తెల్లని గుడ్డపరిచి మామూలు పింగాణి పళ్ళాలు, కత్తులు, కటార్లు అన్నీ అమర్చి ఉన్నవి. అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకు స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసాన్లున్నారు. అంత కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు. వాళ్ళు ఏ భాష మాట్లాడుతుంది నాకు తెలియలేదు. ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు గనుక ఫ్రెంచ్ ఏమో అనుకున్నాను. అంతా నన్ను, నా వేషము చూసి లోపలేమనుకున్నారో కానీ వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానం చెప్పాను. వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రి ముఖాలు వేసుకుని నాకేసి చూశారు. పోనీ తెలుగున చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ళ మొహము ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేం తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ళ ధోరణ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు మటుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడే వాళ్ళైనా ఎవళ్ళు ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుందో అనుకున్నాను. ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకురావటము, ఎవరికి కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్ళ కంచాల్లో పెట్టుకోవడము. తెచ్చిన పదార్థం దాని ఆకారం వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకోతగ్గది కాదనుకున్నాను. మన దేశంలో మాంసం తినే వాళ్ళైనా కూరల్లే వండుకొని అన్నంలో వేసుకొని తింటారనుకున్నాను. వీళ్ళు అన్నం లేకుండా వట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. నాకు అక్కర్లేదన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటా దిక్కుమాలిన భాష, స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెబితేనేమి, గోడకి చెబితేనేమి, నేను అన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా. ఇంకా మన కర్మం, అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవాల్సిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ ఉంటే వాడు కూర్చోమని సంజ్ఞ చేసి వెళ్ళి ఇంకో ధోరణి తీసుకొచ్చాడు. ఆ వచ్చినాయన ఏదో భాషలోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటివాడి వంక చూసి ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకొచ్చావెందుకు, నీవు అఘోరించావు కదా అన్నాను తెలుగున. అవును, వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేమి, తెలుగైతేనేమి, కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కన్నరో ఇంగ్లీషు వచ్చని తోస్తుంది. సంజ్ఞల వలనైతేనేమి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీషు భాష వలనైతేనేమి. భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏమి అన్నాడు. నేను మాంసం తినను అన్నాడు.
అనేటప్పటికి నా అవస్థ వాడు గ్రహించుకొని కూర్చోమని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకెళ్లి చక్కగా కళ్ళు రొట్టెలు 2, మరి కాస్త వెన్న, కాసిని ఉడికేసిన బంగాళదుంపలు పంపించాడు. కడుపు నిండడానికి ఏవైతేనేమి అవే తిన్నాను. అది పూర్తయ్యేటప్పటికి అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాన్నం తీసుకొచ్చాడు. సరే, ఇది బాగుందనుకుని నాకిష్టం కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను. రోజు ఇలా ఉంటే చాలనుకున్నాను. నలుగురితో పాటు లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమర్ వాళ్ళే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన నా మంచము బొంత తీయాల్సిన అవసరం లేకపోయింది. నా పరుపు మీదనే పడుకొని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెలకు వచ్చింది. లఘుశంఖకు వెళ్ళవలసిన అనుమానంగా ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. ఎవళ్ళని అడుగుదామన్నా ఎవళ్ళు కనబడరు. నా గదిలో కుర్రాలను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలీదు. ఏం చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన బిగపట్టుకొని ఎప్పుడు తెల్లారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోతామంటే నిద్ర పట్టదు. నిమిషం ఒక యుగంగా ఉంది. ఎలాగైతేనేం తెల్లవారింది. లేచి హాల్లోకి వచ్చాను. అక్కడున్న ఒకరి దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్లో అడిగాను. వాడికి అర్థం కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఇలా 4-5 అడిగి చూశాను. ఎవళ్ళు నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్పశక్యం కాకుండా ఉంది. ఇంకో క్షణం ఉంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది. పోనీ సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగ సంజ్ఞ చేయడము? సంజ్ఞ చేయడానికి మట్టుకు వాళ్ళకి ఏ సంజ్ఞ చేస్తే తెలుస్తుందో. అక్కడికి మన దేశాచారాన్ని బట్టి 1 వేలు చూపించాను. ఎవళ్లకు తెలియలేదు. 2 వేలు చూపించాను. దానికి సమాధానం రాలేదు. వాళ్ళ దేశంలో 3 వేలు చూపిస్తారేమోని అనుకుని 3 వేలు చూపించాను. అది అర్థం చేసుకోలేదు. సారీ అండి. ఒళ్ళు మండి 5 వేలు చూపించాను. అది లాభించలేదు. ఆఖరణ ఏమి సంజ్ఞ చేశానో, ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలీదు. పర్యవసానం మాత్రం ఒకడు తీసుకెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గదని కూడా చెప్పాడు. నేను అడగకుండాను స్నానం మాట దేవుడెరుగునని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్ళీ నా గదిలోకి వచ్చి దంతధావనం చేసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకు అన్ని సిద్ధంగా అమర్చి పెట్టారు. అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు. నాకు మాత్రం ఏదో జావా, రొట్టె, వెన్న ఇచ్చారు. ప్రతిరోజు ఇదే పద్ధతి. పొద్దున్నే లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, కాసేపు అటు ఇటు తిరగటము, మధ్యాహ్న భోజనము, కాసేపు నిద్రపోవడము, టీ పుచ్చుకోవడము, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టు కూర్చోవడము, భోజనం చేయడము, పడుకోవడము. ఇది కార్యక్రమం. 4 దినాలు ఇలా గడిచినవి. ఓడ అస్తమానం ఊగిసలాడటం వల్లనో, భోజనం తిన్నగా లేకపోవడం వల్లనో నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగాను ఉండేది. అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది. అన్నహితవంటే రొట్టెహితవని అర్థం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంక అన్నం కళ్ళబడలేదు. ఇలా 4 రోజులు గడిచినవి. 5వ రోజు ఉదయం మహర్నిషాదులు పరిగెడుతున్న స్టీమర్ ఆగిపోయింది. ఎందుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమరు సాయంత్రం దాకా ఆగుతుందని, ఊళ్ళోకెళ్ళి చూసి రావచ్చని చెప్పాడు. వాడు చెప్పడం అంటే చెప్పాడు కానీ తీరా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరి వెళ్ళిపోతానో. ఆయన ఈ 4 రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుంది. నా గదిలో ఉన్న చైనా కుర్రాళ్ళిద్దరు దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్ళాలని సరదా పుట్టింది. నేను సూటు వేసుకొని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదు గాని సముద్రపు ఒడ్డునే ఒక పెద్ద షాపు, ఒక హోటలు ఉన్నాయి. దూరాన్ని నల్లని శరీరము, ముద్ద పెదవులు, గొర్రెబొచ్చులాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాల పుచ్చుకు తిరుగుతున్న 1-2 మనుషులు కనబడ్డారు. వాళ్ళని చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రం స్మృతి తెచ్చుకుని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను. కాసేపు అక్కడే అటు ఇటు తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి మళ్ళీ స్టీమర్ మీదకి వచ్చాను.
సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కథ ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.